హలో గాయ్స్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సెమరో బండిల్ అయితే మళ్ళీ రాబోతుంది గైస్. సో దాని గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకు వచ్చేసరికి ఓల్డ్ ఇన్క్యూబేటర్ బండిల్స్ అయితే మళ్ళీ రిటర్న్ అవబోతున్నాయట. సో అవి ఎప్పటి వరకు రిటర్న్ అవుతాయి కూడా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి గైస్. మనకి ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా, ఈ బండిలో వచ్చేసరికి మనకు ఆల్రెడీ డైమండ్ రాల్ అయితే ఇచ్చాడు. సో ఈ బండిలో అయితే మళ్ళీ మనకి మ్యాజిక్ క్యూబ్లో ఇస్తాడు అనుకుంటా కాదు, కంపల్సరీగా ఇస్తాడు. కానీ ఈ మంత్ ఎండింగ్లోపు ఇస్తాడా లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇస్తాడా కొంచెం వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనకి డేట్స్ అయితే అంతగా లీక్స్ రాలేదు గైస్. ఈ బండిలో వచ్చేసరికి చూడటానికి అంత లుక్ ఏం లేదు, కానీ చెప్పలేం కదా, కొంతమందికి నచ్చింది లేదంటే కొంతమందికి నచ్చదు. సో ఎవరెవరికి నచ్చిందో ఎవరెవరికి నచ్చుతో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ తీసుకునే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి గైస్ వస్తే. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా, ఈ ఇంక్యుబేటర్ బండిల్స్ వచ్చేసరికి మళ్ళీ మనకి రిటర్న్ అవబోతున్నాయి. అవి వచ్చేసరికి మనకి ఇంక్యుబేటర్లో వస్తాయా లేదంటే వేరే విధంగా వస్తాయో చెప్తాను చూడండి. నాకు తెలిసిన లీక్స్ ప్రకారం చెప్పాలంటే ఇవైతే మనకి ఇంక్యుబేటర్లో వచ్చే ఛాన్స్ అయితే లేవు. ఈ మంత్ 24th అయితే కన్ఫామ్గా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు చూడండి, 19 to 25 అని ఉంది కదా. సో మనకి 19 నుంచి 25 లోపు అయితే ఈ మంత్ కన్ఫామ్గా ఈ బండిల్స్ కనిపిస్తాయి. మేబీ ఈ మంత్ మ్యాక్సిమం మనకి 24th అయితే సూపర్ మార్కెట్ ఉండబోతుంది. సో ఆ సూపర్ మార్కెట్లో ఇస్తాడా లేదంటే ఏదైనా కొత్త ఈవెంట్ యాడ్ చేసి ఇస్తాడో చూద్దాం. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న క్యాలెండర్ ఈవెంట్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు చూడండి, మనకి పైన వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఓల్డ్ ఇంక్యుబేటర్ బండిల్స్ ఇచ్చారు చూసారా. సో అయితే మనకి కంప్లీట్గా మళ్ళీ రిటర్న్ అవబోతున్నాయి. సో ఇప్పుడు మధ్యలో కనిపిస్తున్న బండ్లు అయితే ఈ మంత్ 25th అయితే మనకు కనిపిస్తుంది గైస్. ఇంకా సెంటర్ బండ్లు కాకుండా అటు ఇటు ఉన్న బండిల్స్ అయితే మనకి ఎప్పటి వరకు వస్తాయి అయితే కన్ఫామ్ లీక్స్ లేవు. సో తెలిస్తే మాత్రం ఏదైనా వీడియోలు అయితే యాడ్ చేసి చెప్తాను. మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోపు అయితే కనిపించవచ్చు ఈ బండిల్స్ రెండు, కానీ కన్ఫామ్ డేట్స్ అయితే చెప్పలేం గైస్, ఎందుకంటే వాడు మనకి లీక్ చేస్తేనే కదా నేను మీకు చెప్పేది. అండ్ రైట్ సైడ్లో చూసుకోండి, మనకి ఈవిల్ డ్రాగన్ ఏకే స్కిన్ ఉంది చూసారా. సో ఈవిల్ డ్రాగన్ ఏకే స్కిన్ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఎండింగ్లో కన్ఫామ్గా కనిపించే ఛాన్స్ ఉంది గైస్. సో దీని యొక్క డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఎవరికైనా డౌట్ కనుక ఉండి లేదంటే దాన్ని ఏబుల్ చేసి తెలుసుకోవాలనిపిస్తే ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసరికి మన ప్రజెంట్ గేమ్లో డ్రాగన్ ఏకే స్కిన్ ఉంది చూసారా. సో దానికన్నా బాగా పనిచేస్తుంది అంటున్నారు. సో ఇది వచ్చిన తర్వాత చూద్దాం బాగా పనిచేస్తుందా లేదంటే వేస్టా అని. అండ్ డ్రాగన్ స్కిన్ కింద మనకి కటానా స్కిన్ ఒకటి కనిపిస్తుంది చూసారా. సో ఇది వచ్చేసరికి బోయా కటానా ఉంది, కానీ బోయా కటానా స్కిన్ కాదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, బోయా కటానా అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో కొత్త కటానా స్కిన్ అయితే నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ రావచ్చు లేదంటే రాకపోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు మేల్ బండ్లు కనిపిస్తుంది చూసారా, బోయా థీమ్ అని బేస్ అయి ఉన్నది. సో ఆ బండ్లు వచ్చేసరికి మనకి ఈ మంత్ 25th లోపు అయితే అది కనిపిస్తుంది. సో దాని విషయం పక్కన పెట్టండి. ఈ మంత్ మనకి అలర్ట్ పాస్ వస్తుందా రాదో కూడా చెప్పేస్తున్నాను చూడండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం చెప్పాలంటే ఈ మంత్ 24th అయితే మనకి సూపర్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంతవరకు వచ్చిద్దా రాదా చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనకి మొన్న ఒక ఈవెంట్ అయితే ఇచ్చాడు, లక్వీల్ ఈవెంట్ అని. సో ఆ ఈవెంట్ ఇచ్చాడు కాబట్టి వచ్చిద్దా రాదో చూద్దాం. మనకు ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం కన్ఫామ్గా చెప్పాలంటే కన్ఫామ్గా ఇచ్చాడు, వచ్చిద్దని చెప్పొచ్చు. అండ్ ఇందాక మనకి ఈవిల్ డ్రాగన్ ఏకే స్కిన్ వచ్చిందని చెప్పాను చూసారా. సో అది వచ్చేసరికి ఇటు కింద చూసుకోండి, మనకు వచ్చేసరికి ఫేడెడ్ వీల్ ఈవెంట్లో రాబోతుందంట. ఫేడెడ్ వీల్ ఈవెంట్ అంటే మేబీ 700-800 డైమండ్స్ లోపు అయితే వచ్చేసింది ఆ స్కిన్ అయితే. అండ్ దానిపైన చూసారా మనకి ఈ మంత్ సూపర్ మార్కెట్ ఉంది కదా, సో ఆ ఈవెంట్ అది గైస్. అండ్ ఇటు రైట్ సైడ్లో కింద చూసుకున్నట్లయితే మనకి ఒక వీల్ ఈవెంట్ ఉంది చూసారా. సో ఆ వీల్ ఈవెంట్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ప్రజెంట్ నడుస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక దాని గురించి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే మనం ఓన్లీ అప్డేట్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఫైనల్గా చెప్పాలంటే ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్క ఈవెంట్ అయితే ఈ పిక్లో కనిపించిద్ది చూడండి. ఇదైతే ఒక చిన్న క్యాలెండర్ ఈవెంట్ అనుకోవచ్చు. ఈవెంట్ వచ్చేసరికి మనకి ఒక ఫుడ్ ట్రక్ అని ఇచ్చాడు. సో ఆ ఫుడ్ ట్రక్ అనే ఈవెంట్లో అయితే మనకి ఈ సెమురాయ్ బండ్లు అయితే కనిపిస్తుంది, కానీ నేనైతే 100% కన్ఫామ్ ఇవ్వను గైస్. ఈ మంత్ ఎండింగ్ లోపే వచ్చిద్దని, నెక్స్ట్ మంత్లో కూడా రావచ్చు, కానీ కన్ఫామ్గా వచ్చింది నెక్స్ట్ మంత్ లోపు అయితే. ఎందుకంటే మనకి ప్రజెంట్ వచ్చేసరికి పెద్ద పెద్ద ఈవెంట్ అయితే నడుస్తున్నాయి. మనకి ప్రజెంట్ వచ్చేసరికి బోయా ఈవెంట్ అయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అలవింతి మెన బేస్ అయిన ఈవెంట్స్ అయితే నడుస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్లో మనకి కొంచెం గ్యాప్ దొరుకుతుంది కాబట్టి ఆ ఈవెంట్ అయితే నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ కానీ ఈ బండ్లు కానీ అయితే కన్ఫామ్గా ఎప్పుడు వస్తుందని నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కన్ఫామ్గా ఈ బండ్లు కావాలి గైస్. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరి దగ్గర ఈ బండ్లు కనుక ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకి ఈ బండ్లకి సంబంధించిన ఫుడ్ ట్రక్ అనే ఒక ఈవెంట్ ఉంది కదా. సో ఆ ఈవెంట్ యొక్క ఫుల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మేబీ మనకున్న ప్రజెంట్ లీక్స్ ప్రకారం చెప్పాలంటే ఈ మంత్ 24th కనుక మనకి సూపర్ మార్కెట్ రాకపోతే మనకి ఫుడ్ ట్రక్ అనే ఒక ఈవెంట్ వస్తుంది. సో నాకు తెలిసినంతవరకు ఒక్క బండ్లే కాదు, చాలా ఐటమ్స్ అయితే ఈవెంట్లో ఉండబోతున్నాయి.
సో నేనైతే దాని గురించి కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర కన్ఫామ్ లీక్స్ లేవు కాబట్టి. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికి అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను గైస్. అండ్ ఇంకా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.